అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను టమాటో రసం పెడదాం అనుకుంటున్నాను. చాలాసార్లు నేను టమాటో రసం చూపించాను, బట్ మామూలుగా సింపుల్గా చేసేసుకునే టమాటో రసం చూపించాను. ఇవాళ మాత్రం నేను జీలకర్ర, ధనియాలు, అలాగే మిరియాలు ఇవి నేను తీసుకున్నాను. ఇవి గ్రైండ్ చేయాలి. అలాగే టమాటో, ఒక ఫుల్ టమాటో తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక 3-4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక వెల్లుల్లిపాయ రెబ్బ తీసుకున్నాను. సో ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసేసుకోవాలండి. గ్రైండ్ చేసేసుకున్నాక అప్పుడు దీన్ని మనం చారులో, అంటే మనం మరిగించే నీళ్ళల్లో చింతపండు వేసి అవన్నీ మనం చారుని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను మీకు చూపించడానికి ఇవి చూపిస్తున్నానండి. ఇదైతే ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. సో మిరియాలు, ధనియాలు, అలాగే జీలకర్ర, ఇవేమో టమాటోలు. సో ఇవన్నీ కలిపి నేను గ్రైండ్ చేసేస్తానండి. ఇక్కడ నేను నీళ్లు మరిగించుకుంటున్నానండి. ఈ నీళ్ళలో నేను ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసేస్తున్నాను డైరెక్ట్గా. అలాగే బెల్లం వేస్తానండి. నేను చారు ఎంత పుల్లగా ఉండాలో దానికి తగినంత కొంచెం తీపిగా ఉంటేనే బాగుంటుంది చారు. అలాగే కొంచెం పసుపు, అలాగే ఉప్పు, తగినంత ఉప్పు, మీరు ఎంత తీసుకుంటారో అంతే, మీ రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఒక చిన్న వెల్లుల్లి. ఇందాక మిక్సీలో నేను వేస్తానన్నాను, అక్కడ ఒక చిన్న రెబ్బ వేశాను, ఇప్పుడు ఇక్కడ ఒక రెబ్బ వేశాను మంచి ఫ్లేవర్ కోసం. పచ్చిమిరపకాయలు ఒక 2 వేస్తున్నాను. అక్కడ కూడా మనం మసాలా నూరుకుంటున్నాం కదా, అందులో కూడా పచ్చిమిరపకాయలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఉన్నాయి, సరిపోతుందండి. సో ఇది బాగా మరగనివ్వాలండి. అప్పటి లోపల నేను ఇవి గ్రైండ్ చేసేసుకుంటాను. చూపించాను కదా, ఇది పచ్చివేనండి, రోస్టెడ్ కాదు, పచ్చివే. గ్రైండ్ చేసేసుకుని ఒకసారి ఇవి నలిగాక అప్పుడు మనం టమాటోలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. ఇది ఒకసారి గ్రైండ్ అయ్యాక, మొత్తం పేస్ట్ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇలా గ్రైండ్ అవుతుంది. మనం వేసుకున్న ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఇలా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు మనం టమాటో ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లి రెబ్బ మనం తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని మనం గ్రైండ్ చేసేయాలన్నమాట. గ్రైండ్ చేసేసాక ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఈ పేస్ట్ని మనం ఆ చారులో వేసేయాలన్నమాట. సో గ్రైండ్ చేశాక నేను చారులో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలా అవుతుందండి పేస్ట్. ఈ పేస్ట్ని మనం ఆ చారులో వేసేయాలన్నమాట. మనం వేసిన ధనియాలు, అలాగే టమాటో, ఇవన్నీ మిరియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఈ మిక్సీలో వేసాం కదా, ఇదంతా చక్కగా మనం వేసేయాలన్నమాట. చారులో వేసేసి బాగా మరగనివ్వాలి. దాని తర్వాత మనం కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసి పోపెట్టుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు దీన్ని చారులో వేసేస్తాను, మీకు చూపిస్తాను. చూసారు కదండి, చక్కగా చారు మరుగుతుంది. ఇప్పుడు మనం ఆ పేస్ట్ వేసేసుకోవాలి. మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో, టమాటోలు, పచ్చిమిరపకాయలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఒక వెల్లుల్లి రెబ్బ వేసి మనం చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది ఈ చారు. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మనం మిక్సీ చేసి పెట్టుకుంటాం కదా, ఆ మిక్సీలో నీళ్లు ఉండిపోతాయి, అవి కూడా వేసేసుకోండి. సో ఇప్పుడు దీన్ని మరగనివ్వాలి. దీన్ని మరిగించేటప్పుడు కరివేపాకు వేసుకోవాలి, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సాధారణంగా అందరూ లాస్ట్లో వేసుకుంటారు, కానీ ఎప్పుడైనా సరే ఏదైనా పప్పు కానీ, సాంబార్ కానీ, ఇలాంటి రసం కానీ మరిగేటప్పుడు వేస్తే ఆ వాసన అనేది, ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది. కావాలంటే మీరు లాస్ట్లో మళ్ళీ దాచుకోండి కొంచెం, బట్ మరిగేటప్పుడు మాత్రం కరివేపాకు, కొత్తిమీర మాత్రం కొంచెం వేయండి. అలాగే నేను ధనియాలు, జీలకర్ర, అలాగే కొంచెం మినపప్పు, శనగపప్పు చేసి పెట్టుకున్న పౌడర్, అలాగే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఓన్లీ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాంతో చేసి పెట్టుకున్న పౌడర్. ఇది చారులోకి చాలా బాగుంటుంది. కొంచెం మెంతులు వేసాను ఇందులో. సో ఇంత మీరు రుచికి తగినంత మీరు వేసుకోండి. నేను 1/2 స్పూన్స్తో 3 స్పూన్స్ వేసాను. అలాగే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను గన్ పౌడర్ అని, చేసి పెట్టుకుంటాను కదా గన్ పౌడర్, మనం వంకాయ కూరలోకి అలాంటి వాటిల్లోకి మనం వాడతాం కదా, ఆ గన్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. అంతేనండి, ఇంకెలాంటి పౌడర్స్ వేయక్కర్లేదు. చక్కగా ఇలా కలిపేసుకోవాలి. కారం కూడా వేయక్కర్లేదు, మనం తగినంత పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసాం కాబట్టి కారం కూడా వేయక్కర్లేదు. దీన్ని మాత్రం బాగా మరగనివ్వాలి, ఎందుకంటే మనం ఇన్ని పౌడర్స్ వేసేసాం, అలాగే ఆ పేస్ట్ వేసాం కాబట్టి చక్కగా మరగనివ్వాలి. బాగా మరిగిపోయాక అప్పుడు మనం పోపు వేసుకోవాలన్నమాట. నేను మీకు మరిగేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను.
చూసారు కదండి, చారు బాగా మరిగిపోతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం వేసిన పౌడర్స్ అలాంటివి చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో, పెద్ద పెద్ద హోటల్స్లో రసం ఇస్తాడు, దానికన్నా సూపర్ ఉంటుంది. అసలు మనం ఇంట్లో చేసుకున్న పౌడర్స్ అన్నీ వేస్తే అసలు చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వ్యూస్ పెంచండి. స్కిప్ చేయకుండా మొత్తం A to Z మొత్తం అంతా చూస్తేనే తెలుస్తుంది నేను ఏమేమి పౌడర్స్ వేసినానో, ఎలా చేసినానో. అప్పుడే కదా మీరు ఎంజాయ్ చేయగలరు. రుచిగా ఉండేవి అప్పుడే కదా. ఏమైనా ఒక్కటి మిస్ అయితే రుచి రాదు కదా. సో మొత్తం అంతా వీడియో మొత్తం చూడండి. సో ఓకేనండి. సో బాగా మరిగిపోతుంది. ఈ టైంలోనే మనం పోపు వేసేసుకోవాలి. నేను పోపుకి ఇలా గరిటె పెట్టేసుకున్నాను, పోపు గరిటె పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసాను. అలాగే ఇంగు వేస్తున్నానండి. ఇంగు కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకు నేను చాలాసార్లు చెప్పాను కదా, చారు కానీ రసం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఇంగు పోపు ఎక్కువ ఉండాలి. ఇంకా ఎలాంటివి వేయక్కర్లేదు, ఎండు కారాలు కానీ ఎలాంటివి వేయకూడదు. చక్కగా ఇది బాగా ఒక్కసారి అయిపోతే చాలు. ఇలా అయిపోతే మనం ఆ చారులో వేసేయడమే. అయిపోయండి, కలర్ మారిపోయి అవి కూడా మారిపోయాయి. ఇప్పుడు మనం చక్కగా దీన్ని తీసుకెళ్ళి చారులో వేసేయాలి. చాలా చాలా టేస్టీ అయిన చారు రెడీ అయిపోతుంది. రసం ఊరికనే కూడా మనం తాగేయచ్చు, అంత బాగుంటుంది చారు మాత్రం. చూడ్డానికి ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో చూసారు కదా. ఇదే టైంలో మనం కరివేపాకు, నేను చెప్పాను కదా లాస్ట్లో మళ్ళీ వేయాలని, కరివేపాకు కొత్తిమీర వేసేసి ఇలాగా ఒక 2 నిమిషాలు మరిగించేయాలి. అంతేనండి, మొత్తం చారు అయిపోయింది. మొత్తం అన్నం అంతా దీంతోనే తినేస్తారు మీరు, అంత బాగుంటుంది. మనం ఎందుకంటే ఎంత చింతపండు వేసామో అంత, అంటే దానికి తగ్గట్టుగా ఎంత ట్యాంగినెస్ ఉంటుందో దానికి తగ్గట్టుగా బెల్లం ఎంత వేయాలో అంత వేసాము. అలాగే టమాటో వేసాము, మనం అన్ని పౌడర్స్ వేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉండే చారు. చాలా మంచిది చారు అనేది, డైజెషన్కి చాలా మంచిది. మనం వేసేవన్నీ మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి, చక్కగా బయట కొనుక్కునే పౌడర్స్ కాకుండా ఇంట్లో చక్కగా చేసుకున్న పౌడర్స్ కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే, చిన్నపిల్లలకైతే, బుజ్జి పిల్లలకైతే చక్కగా 2 సార్లు చక్కగా ఎక్కువ నెయ్యి వేసి కలిపి పెట్టండి, సూపర్గా తినేస్తారు. ఇంకా మాట్లాడరు, అంత బాగుంటుంది. ఇంకా పెద్దవాళ్ళకైతే చెప్పక్కర్లేదు, వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని మిమ్మల్ని కోరుతారు. బోల్డ్ అని అప్రిసియేషన్స్ మీకు వస్తాయండి. సో డూ ట్రై ఇట్ అండి, చేయండి, నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగా వచ్చిందండి. చాలా చాలా బాగుండే రసం అండి. ఎంత బాగుంటుందో ఈ రసం, అసలు మీకు ఎక్కడ టమాటో అనేదే కనబడదు, టమాటో కనబడకుండా అంత బాగుండే మసాలా రసం చాలా చాలా బాగుంటుంది. సో డూ ట్రై ఇట్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దే. బాయ్ అండి.